నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను శ్రమలన్నిటిలో నాతో నుండి శ్రమలన్నిటిలో నాతో నుండి చీరదీసి నన్ను ఆదరించి ఆరాధించెదనెల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి సన్నతించెదను ఎల్లప్పుడు సన్నతించెదను ఎల్లప్పుడు జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ప్రభువా జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ప్రభువా నాయుష్కాలమంతయును నాయుష్కాలమంతయును నీ విశ్వాస్యత కొరకెప్పుడు నిరతము నిన్ను స్తుతింతు సన్నతించెదను ఎల్లప్పుడు సన్నతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి సన్నతించెదను ఎల్లప్పుడు సన్నతించెదను ఎల్లప్పుడు మహోన్నతమైనది నీదు మహిమ ఘనత ప్రభావము గల ప్రభువా మహోన్నతమైనది నీదు మహిమ ఘనత ప్రభావము గల ప్రభువా తనివి తీరగా నిన్ను పూజింతు తనివి తీరగా నిన్ను పూజింతు తరగని నీ కార్యములకై తప్పక నిన్ను స్తుతింతు ఎల్లప్పుడు సన్నతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి సన్నతించెదను ఎల్లప్పుడు సన్నతించెదను ఎల్లప్పుడు నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నాకు ప్రభుడవై నా కాపరివై నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములో ఉన్నావు నిజముగా నిన్ను పొగడెదను సన్నతించెదను ఎల్లప్పుడు
కీర్తించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి సన్నతించెదను ఎల్లప్పుడు సన్నతించెదను ఎల్లప్పుడు. థ్యాంక్ యూ. ఓవర్ టు సుదర్శన్ అంకుల్. మరి సాయంకాల సమయంలో దేవుని ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నుండి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలు ఉన్న వారినైనాను ఆదరించటకు శక్తి గల వరమన్నట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. మరొకసారి చదువుతాను. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలు ఉన్న వారినైనాను ఆదరించటకు శక్తి గలవరం అవునట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ నామానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని గడిచిన దినమంతా కాపాడి ప్రభువా, మరొకసారి మిషన్లో కనుమడానికి ఇచ్చిన కృపకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్యం ద్వారా మాతో సంఘంతో మాట్లాడవలసిన ప్రార్థన చేస్తున్నాం. నన్ను కూడా కడిగి పరిశుద్ధపరిచి క్షమించి కృప చూపించి వాడుకొస్తుంది ప్రార్థన చేస్తూ మీ నామనంతను హెచ్చిస్తూ మా నామం తగ్గించుకుని యేసువారి పరిశుద్ధన ప్రార్థించి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. వినబడుతుంది కదా అమ్మా? అన్న వినిపిస్తుంది. వినిపిస్తుంది అంకుల్. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం గమనిస్తే దేవుడు మమ్మను ఎట్లా ఆదరిస్తున్నాడో, మేము ఎట్లా ఆదరించబడుతున్నామో అని అంటున్నారు. నిజంగా చెప్పాలంటే పౌలుకు ఎక్కడ కూడా ఆదరణ లేదు, అయినా ఆ మాట అంటున్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఆదరణ ఉన్నదాలా మొట్టమొదటి నుంచి చూస్తే ఒక జాల ఏమంటాడంటే, శ్రమలు నా కొరకు ఎదురు చూస్తా ఉన్నాయంటాడు. మా కొరకు కాచుకున్న శ్రమలు అంటాడు. శ్రమలు ఆయన కొరకు ఎదురు చూస్తా ఉన్నాయట. అంటే ఆ ప్రాంతానికి పోకముందు శ్రమలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఇది ఆయన సిచ్యువేషన్. కానీ ఏమంటున్నంటే ఎట్టి ఆదరణతో, అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని తప్పిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. అంటే ఎవరి ద్వారా ఆదరిస్తున్నంటే సంఘం ద్వారా ఆదరించబడుతుంది. సంఘం ద్వారా ఆదరించబడుతుంది. కనుక మనం బైబిల్లో గమనిస్తే పరిచర్య మొట్టమొదట సంఘం ద్వారానే జరిగింది. అందుకే బైబిల్లో సంఘానికి ఎంతో పెద్దపీట. సంఘం ప్రార్థన చేసినప్పుడు, సంఘం ఆదరణ, సంఘ పరిచర్య, సంఘ కూడికలు, సంఘము బల్ల విరుచుట, సంఘము సహవాసం. కనుక ప్రభు మొట్టమొదట సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఏదైనా జరిగింది అనుకోండి, సంఘానికి ఇంటిమేట్ చేస్తాం. ఏదైనా జరిగింది అనుకోండి, సంఘం ప్రార్థన చేస్తాం, సహవాసంలో ప్రార్థన చేస్తాం. ఇతర పరిచర్యలు తప్పని కాదు నా ఉద్దేశం. కానీ మన దేవుని యొక్క ఉద్దేశము సంఘం ద్వారా పరిచర్యను కొనసాగించాడు. సంఘం ద్వారా పరిచర్యను కొనసాగించాడు. కనుక వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, మాకు ఆదరణ దొరుకుతా ఉన్నది అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే సంఘం నుంచి వచ్చింది ఆదరణ. కనుక మేము ఆదరించబడుతున్నాం. ఎట్లా ఆదరించబడుతున్నామో అదే ఆదరణ
మా ఎదురుగా, మా మధ్యన, మా వారిలో అనే ఆలోచనతోని ఆ ఆదరణ ఎట్టి శ్రమలు ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవరమా అన్నాడు. అంటే ఇది ఎట్లా మనము చేయగలం అంటే, కుటుంబాలను దర్శించినప్పుడు, కుటుంబాలతో మమేకమైనప్పుడు, కుటుంబాలతో మనము మంచి రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు ఈ పరిచయం జరుగుతుంది. ఈ పరిచయం ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఒక కుటుంబాన్ని గురించి మనకేం అవగాహన లేదనుకోండి, మనం ఎట్లా ఆదరిస్తాం? అందులో ఉన్న సమస్యలను కానీ వాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారో మనం తెలియకపోతే మనం వాళ్ళు ఆదరించలేం. కనుక పరిచర్యలో కుటుంబాలతో మమేకం అవ్వకపోవడం, కుటుంబాలతో కలిసిపోవడం, పరిచర్యని వాక్యమే కాకుండా వాళ్ళ ఫిజికల్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, వాళ్ళ అవసరతను మనం తెలుసుకొని మనం వాళ్ళతో మమేకమైనప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు. అట్లా మిషనరీ పరిచర్య ఎందుకు అంత బలంగా ఇండియాలో పనిచేసిందంటే, వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ యేసు ప్రభువుని చెప్పేవారు కాదు. ఎప్పుడు కూడా మనము డైరెక్ట్ యేసు ప్రభు చెప్పినప్పుడు ఒకటి మనం ఆలోచన చేయాలా, యేసు ప్రభు నుంచి చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ప్రభులోనికి వస్తారు అనేది అదొక కరెక్ట్ కాదు. అది ఎట్లా ఆలోచన చేయాలంటే, ఎప్పుడైనా సరే మనము ఇతరుల స్థితిలోనికి వెళ్ళి అదే స్థితిలో మనం ఉంటే ఎట్లా జరుగుతుంది? అది బీద స్థితి కానీ, సమస్య కానీ, అనారోగ్యం కానీ, ఇంకేదైనా కానీ మనము ఒకదాన్ని చిందించుకోవాలి, అవగాహన పెంచుకోవాలంటే, అర్థం చేసుకోవాలనుకుంటే అదే సిచ్యువేషన్ ఇంకెవరు ఉన్నారో వాళ్ళ లోపలికి పోయినప్పుడు ఆ నొప్పి కానీ, ఆ బాధ కానీ అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నట్టే, మనము ప్రభువులోనికి రాకముందు ఎంతమంది మన గురించి ప్రార్థన చేశారు, ఎంతమంది గురించి మన గురించి తర్కవాదం చేశారు, ఎంతమందికి మనం రాంగ్ ఆన్సర్స్ ఇచ్చినాం, ఎంతమందిని మనం అది చేసినాం. అంత త్వరగా రక్షణలోకి వచ్చినప్పుడు రాలేదు. ఎవరు రారు, ఎవ్వరు కూడా అంత త్వరగా ప్రభులోనికి రారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎంతో ప్రార్థన తర్వాత ప్రభు వాళ్ళని దర్శించిన తర్వాత అప్పుడు ప్రభులోనికి వస్తాం. అట్లనే మనం కూడా ఇతరులను దర్శించాలంటే డైరెక్ట్ పోయి మనం దేని వాక్యం చెప్తే వాడు ఎన్నడికి నమ్మడు. ఎందుకంటే ఆల్రెడీ మనకి విశ్వాసం మనకు ఉంది కదా. వాడికి అది కరెక్టా కాదా అనేది తర్వాత విషయం, కానీ వానిలో ఒక విశ్వాసం ఉండిపోయింది. అది మనం తప్పని అంత త్వరగా చెప్పలేం, ఎందుకంటే మొదటి నుంచి వచ్చింది కాబట్టి. కాకపోతే మనము మన ప్రవర్తన ద్వారా, మన అటిట్యూడ్ ద్వారా, మన జీవించే విధానం ద్వారా వాళ్ళను ప్రభులను మారచ్చు. ఇంగ్లీష్లో వచ్చేసి డైరెక్ట్ ఫారినర్స్ వచ్చేసి ఇక్కడ మిషన్ స్కూల్స్, మిషన్ హాస్పిటల్స్, మిషన్ చర్చ్ పెట్టినప్పుడు ఫస్ట్ చర్చ్ పెట్టలే వాళ్ళు ఏం పెట్టారంటే ఫస్ట్ హాస్పిటల్ పెట్టారు, తర్వాత హాస్టల్స్ పెట్టి హాస్టల్స్ అటాచ్గా స్కూల్స్ పెట్టారు, తర్వాత చర్చ్ పెట్టారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆదరించారు. ఎందుకు ఆదరించారంటే వాళ్ళు అక్కడ ఆదరించబడ్డారు. ఆదరించబడ్డ బిడ్డలు వాళ్ళు మౌనంగా ఉండలేదు. ఆదరించబడ్డ బిడ్డలు మౌనంగా ఉంటుందంటే వాళ్ళకు కృతజ్ఞత భావము లేదు అనేది సత్యం. వాళ్ళు ఆదరించబడ్డారు. తర్వాత ఇన్ని సముద్రాలు, 7 సముద్రాలు దాటి ఇండియాకి వచ్చి మారుమూల ప్రాంతాలు, అప్పటికి రవాణా సౌకర్యం లేదు, రైట్ ట్రీట్మెంట్ లేదు, ఏమీ లేవు, కరెంటు కూడా సరిగా లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏమీ లేని టైంలో అడవులను ఎన్నుకొని అడవులలో వాళ్ళు పరిచర్య జరిగించి వాళ్ళు దేవుని ప్రేమను, యేసు ప్రభువుని చెప్పలేదు, ఫస్ట్ వాళ్ళు ప్రేమించారు, ఆదరించారు. వాళ్ళు అప్పుడు కంపేర్ చేశారు, అరే మాకు ఎవరు మాకు తెలియని బిడ్డలు వచ్చి మాకు ఆదరిస్తున్నారు అంటే వీళ్ళు నమ్ముకున్న దేవుడే కరెక్ట్ అనే భావన తీసుకొచ్చారు. అది పరిచర్యలో ఒక టెక్నిక్. అది కనుక ఆదరించబడడం అనేది చాలా పరిచర్యలో, క్రిస్టియన్ పరిచర్యలో ఆదరణ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలారా భోజనం మీ యొద్ద ఏమని ఉన్నది అన్నప్పుడు అది ఆదరణ మాట. వచ్చేసి వాళ్ళను యాక్చువల్గా చెప్పాలి, చివాట్లు పెట్టాలి, కోపం చేయాలి, అరవాల, ఇంకెంత కాలం మీతో ఉండాలి, ఇప్పటికి ఇంకా అర్థం చేసుకుంటారు, నేను చనిపోయి వెళ్ళిపోయే టైం వచ్చి అని అనాల్సింది పోయింది. ప్రభు అన్ని పక్కకు పెట్టేశాడు. ఎప్పుడైనా సరే మనిషిని ఆదరించడం ద్వారా త్వరగా ప్రభులోనికి వస్తారు. చాలా మంచి టెక్నిక్ ఆదరించడం ద్వారా. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులకు ఎక్కడ చూసినా ఆదరణ దొరకలేదు.
మనిషి కన్ఫ్యూజన్ ఉంటున్నాడు, సమస్యలు ఉంటున్నాడు, అయోమయ స్థితిలో ఉంటున్నారు మనుషులు. ఎవ్వరు క్లారిటీ ఉండలేదు. వాళ్ళు చేస్తున్న ఏ పనిలో క్లారిటీ ఉండలేదు. మనం న్యూస్ చూస్తుంటుంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలు డైలీ న్యూస్ చూడాలి. ఎందుకంటే మనం భూలోకంలో ఉన్నాం, ఈ ప్రపంచంలో ఉన్నాం, మన చుట్టుప్రక్కల ఏమేమి జరుగుతున్నది, ఈ జరిగే విధానం బైబిల్కు ఎక్కడ పోల్చబడుతున్నది. చాలా మందికి ఈ ఆలోచన ఉండదు, ఈ అలవాటు ఉండదు. వాళ్ళు ఒకటే మార్గం వెళ్ళిపోతుంటారు. లోకంలో జరుగుతున్నది ఏంటిది, దేవుని వాక్యము ఎట్లా నెరవేర్చబడుతున్నది, దేవుని వాక్యం ఎట్లా పనిచేస్తున్నది, దేవుని వాగ్దానాలు కానీ దేవుని మర్మాలు కానీ ఎట్లా బయలుపరచబడుతున్నది, దేవుడు మరి రాబోయే కాలంలో ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది బైబిల్ ఎక్కడ ఉన్నది చూడండి. చివరి రోజులలో ఎట్లా ఉన్నదని బైబిల్ చెప్తా ఉన్నది. యుద్ధాలు జరుగుతాయి అంటున్నారు, ఇండ్లు కట్టుకుంటారు అంటున్నారు, ఎక్కడ కన్స్ట్రక్షన్. తర్వాత బాగా తింటారు, తాగుతారు. చూసారా, ఎక్కడ చూసినా వైన్స్లు, ఎక్కడ చూసినా విపరీతంగా వైన్స్లు, ఎక్కడ పెళ్లిలు, ఎక్కడ ఇండ్లు కట్టుకోవడం, ఎక్కడ చూసినా ఇవే జరుగుతాయి. యుద్ధాలు, భూకంపాలు, వరదలు, ఇవన్నీ కూడా రాశాం. దీని గురించి మనకు తెలియనప్పుడు దేవుని వాక్యం ఎట్లా నెరవేర్చబడుతుంది, ఎట్లా నెరవేర్చబడతలేదు అనేది మనం ఎట్లా తెలుసుకుంటాం. కనుక లోకంలో జరుగుతున్న న్యూస్ ద్వారా దేవుని వాక్యం ఎట్లా నెరవేర్చబడుతుంది, అది మన జీవితంలో ఎట్లా పనిచేస్తున్నది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కనుక మనము ఆదరించబడ్డ మనము ఎంతమంది ఈరోజు ఆదరణ గురవుతలేరు. ఎక్కడ చూసినా మర్డర్స్, ఎక్కడ చూసినా అయోమయ స్థితి, ఎక్కడ చూసినా లైఫ్ గ్యారెంటీ లేదు. కన్ఫ్యూజన్లో చాలా మంది బ్రతుకుతా ఉన్నారు. అసలు క్రైస్తవ్యం అంటే పొందడం కాదు, కాలేవడమే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే కాలేవడం, మనకున్నది కాలే అయిపోవాలి అంతే. దాచుకోవద్దు ఏది కూడా. అందుకు యేసుక్రీస్తు తన స్థానాన్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది కదా. అంత ఈజీ కాదు కదా. మంచి స్థానం నుంచి ఇవ్వడానికి, మంచి స్థానం నుంచి కింది స్థానానికి రానికి వాళ్ళు ఇష్టపడరు. ప్రభు వచ్చాడు. కనుక క్రైస్తవం అనేది ఖాళీ కావాలి. మిషనరీ చూడండి, బట్టలతో, కట్టుబట్టలతో అంత దేశం నుంచి వచ్చి అన్ని వదులుకున్నారు. ఆస్తిని వదులుకున్నారు, కుటుంబాలను వదులుకున్నారు, పేరెంట్స్ని వదులుకున్నారు, దేశాన్ని వదులుకున్నారు, మంచి లావిష్ లైఫ్, లగ్జరీ లైఫ్ అన్ని వదులుకొని వచ్చేసారు. అంటే వాళ్ళకి తెలియదా? తెలియక వచ్చిరంటే కాదు కదా. దర్శనం ప్రతి విశ్వాసికి ఉండాలి. ఏంటంటే దర్శనం. మన పరిచర్యలో ఒక దర్శనంతో పోవాలి. రెల్లులాగా గాలికి కొట్టుకున్నట్టు ఎటుపోతే అటు కాకుండా ఒక దర్శనం. పరిచర్యలో ఒక దర్శనం, కుటుంబంలో ఒక దర్శనం, జాబ్లో ఒక దర్శనం, వ్యాపారంలో ఒక దర్శనం. దర్శనం లేకుండా ఏ పని చేసినా అది లాస్ట్కు చివరికి విచ్ఛిన్నం అయిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ పనన్నా చేయండి, నాతో సహా చెప్తున్నా, ఏ పనన్నా చేయండి, ఆ పనిలో ఒక దర్శనం ఉండాలి, ఒక విజన్. విజన్ లేకుండా ఎటు పడితే అటు పోయినాం అనుకోండి, ఎటు కాకుండా అయిపోతాం. మీరు పౌలు పరిచర్య చూడండి, క్రీస్తు పరిచర్య చూడండి, మిషనరీస్ పరిచర్య చూడండి, సంఘ పరిచర్య చూడండి, స్టూడెంట్స్ పరిచర్య చూడండి, ఫిలిం మినిస్ట్రీ చూడండి, తర్వాత మిషనరీ పరిచర్య చూడండి. మిషనరీస్ వాళ్ళు ఫారెస్ట్కి వెళ్ళిపోతారు, వాళ్ళతో మమేకం అయిపోతారు, వాళ్ళతో ఆడతారు, పాడతారు, అన్నీ చేస్తారు. కానీ విగ్రహారాధన మాత్రం దూరంగా ఉంటారు. అన్నీ చేస్తారు వాళ్ళతో. వాళ్ళ భోజనం చేస్తారు, అలవాటు. వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకు ఆశ్చర్యం కలిగిస్తారు. అరే వీళ్ళు ఎందుకు ఇంత సపరేట్గా ఉన్నారు, మేము తాగుతున్నాం వాళ్ళు తాగుతలేరు, మేము ఇష్టానుసారంగా జీవిస్తున్నాం వాళ్ళు జీవిస్తలేరు అనేది వాళ్ళలో ప్రశ్న తీసుకొస్తారు. సో వాళ్ళ లైఫ్ అంతా కూడా అదే దాని మీద ఫోకస్ చేస్తారు. చిల్డ్రన్ మినిస్ట్రీ ఉంది అనుకోండి, వాళ్ళు చిల్డ్రన్స్ మధ్యనే పరిచయం చేస్తుంటారు, వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తుంటారు. ఎక్కడ వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ ఏ చిన్న పిల్లలు కనబడతారు, ఏ సంఘాలకు వెళ్ళాలి, అది పొద్దు నుంచి రాత్రి దాకా. స్టూడెంట్స్ మినిస్ట్రీ ఉంది అనుకోండి, స్టూడెంట్స్ మధ్యనే సేవ చేస్తారు. అంటే మన పరిచర్యకు ఒక గురి కానీ విజన్ కానీ లేకపోతే మనం ఏది కూడా కంప్లీట్ చేయలేం. మనము దేని కూడా కంప్లీట్ చేయకుండా తృప్తి పొందలేం. ఒక మనిషి తృప్తి పొందాల పరిచర్యలో కానీ, కుటుంబంలో కానీ, జాబ్లో కానీ, ప్రేయర్లో కానీ తృప్తి ఉండాలి. మన చేసేది తృప్తి ఉండాలి, మనకు తృప్తి ఇవ్వాలి. అంతేగాని మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం అనుకోండి, మనము ఏది కూడా కంప్లీట్ చేయలేం. అంత సాంసం. అందుకే పని ఆరంభం కంటే అంత ముఖ్యం.
ఆరంభం కంటే కార్యాంతము ముఖ్యం. మొదలు పెడతాం ముగించకపోలేదు అనుకోండి, అవమానం గురవుతుంటాం. కనుక వీళ్ళ పరిచర్య ఎట్లుందంటే ఆదరించాలని పరిచర్య, ఆదరించాలి. ఇక్కడ మాట్లాడుతుంది ఆదరణ. ఒక విశ్వాస జీవితంలో ఆదరణ ఎంతో ఇంపార్టెంట్. అందుకని ఈ రోజుల్లో మనుషులు ఆదరణ గురైతలేరు. ఎక్కడ చూసినా కానీ సమస్యలు, గొడవలు, మర్డర్స్, మానభంగాలు కదా, అక్రమం, అన్యాయం. బలవంతులు బలహీనలను దోచుకుంటున్నారు. పరిచర్యలు కూడా మీరు చూడండి, పరిచర్యలు కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. చాలా మంది మందిర సంఘాలలో ఉన్న బలహీనలను దోచుకుంటున్నారు. కానుకల రూపంలో దోచుకుంటున్నారు, టైంలో దోచుకుంటున్నారు. ప్రభుకి ఇట్లా ఇవ్వాలి, ఇస్తే మీరు ఆశీర్వదించబడుతున్నారు, ఇస్తే మీరు ఆశీర్వదిస్తారు, ఇస్తే దేవుడు మీకు రెండంతలు ఇస్తారు. ఇదంతా దోచుకోవడం కదా. అది గ్రహించిన మనం ఏం చేయాలి? అటువంటి వారి విషయంలో జాగ్రత్త కలిగి వాళ్ళను ఆదరించాలి. ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తే ఇవ్వలేని వారి సంగతి ఏంటిది? ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తే బీదల సంగతి ఏంటిది? ఎవరిని దేవుడు ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని అంటే లేనామె. ప్రభు కావాల్సిన హృదయపూర్వకంగా ఇవ్వడం ఇంపార్టెంట్, డబ్బులు ఉండి ఇవ్వడం కాదు. దావీదు తన కష్టకాలంలో దేవుని మందిరం మక్కువ చేత మందిర కన్స్ట్రక్షన్ సంపాదించినట్టు. ఉండి కాదు, కష్టకాలంలో దేవుని మందిరం మక్కువ చేత ఆసక్తి. అక్కడ ఏం చేస్తున్నంటే, ఏం ఫోకస్ చేస్తున్నంటే ఆసక్తి, పరిచర్యల ఆసక్తి, విజన్లో ఆసక్తి. కనుక ఈరోజు ప్రపంచంలో ఎక్కువ జరుగుతుంది అంటే ఆదరణ లేక మనుషులు నిస్సాస్థితిలో ఉంటున్నారు. ఆదరించడంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఆదరించడంలో పరిస్థితులు తారుమారైతాయి. మిషనరీ పరిచయం ఉన్నది అదే, సంఘ పరిచయం ఉన్నది అంటే అదే. వాళ్ళు ఆదరించబడ్డారు, ఇతను ఆదరించారు. బైబిల్లో నిస్సాయ స్థితిలో జీరోలో ఉన్న వ్యక్తులను ఆదరించడం ద్వారా వాళ్ళ కార్యాలు ఎలా జరిగినా చూస్తే, రూతు గ్రంథం యెహోషువ న్యాయాధిపతి రూతు గ్రంథం లో మనం చూస్తే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకుంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్ర నిలకగా ఉండము. ఎంత ఆదరిస్తుందండి. ఆమె మామూలుగా వచ్చేసింది, నిస్సాస్థితిలో వచ్చేసింది. ఏం ఆధారం లేదు, నిరీక్షణ లేదు, ఏది లేదు. ప్రాంతం వదిలిపెట్టి వచ్చింది, జీరోలో వచ్చేసింది, ఆదరించబడ్డది. ఎందుకు ఆదరించబడ్డది? ఆదరించే వ్యక్తి ఉన్నాడుగా ఆదరించబడ్డది. బోయజు యేసుక్రీస్తుకు సాదృశ్యం, బోయజు యేసు. రూతు సంఘానికి సాదృశ్యం, ఓర్ప లోకానికి సాదృశ్యం. కనుక దేవుడు సంఘాన్ని ప్రేమించింది కాబట్టి సంఘాన్ని ఓదార్చుతా ఉన్నాడు. ఈ ఓదార్చబడ్డ సంఘము ఇతరులు ఏం చేయాలో ఓదార్చాలి. సంఘం అంటే మనమే. ఒక గొప్ప మాట చూపిస్తా మీకు. నయోమి విషయంలో, అంటే అత్త విషయంలో నయోమి విషయంలో రూతు స్టేట్మెంట్ చూద్దాం. 4వ అధ్యాయం, రూతు 4వ అధ్యాయం. అంటే కోడలు యొక్క విధానం చూస్తే 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. 14 చూద్దాం ఫస్ట్. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడినది. నిన్ను ప్రేమించి, అక్కడున్న స్త్రీలు నయముతో చెప్తున్నారు, మంచిగా అక్కడున్న స్త్రీలు నయంతో ప్రేమిస్తున్నారు. ఏమని చెప్తారు? నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువ ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను.
ఇప్పుడు ఏడుగురు ఒక్క కుమారుని యొక్క ప్రేమ ఎంతనో రూతు ఒక్కతే 7 కుమారులకు ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ తన అత్త పట్ల చూపిస్తుంది. మీరు మళ్ళీ మంచి చూడండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువ ఉన్నా అంటే ఒక కుమారుడు తండ్రిని ఎంత % ప్రేమిస్తాడో, మళ్ళా చెప్తున్నా వినండి, ఒక కుమారుడు తన తల్లిని ఎంత % ప్రేమిస్తాడో రూతు తన అత్తను 7 కుమారుల కంటే ఎక్కువ ప్రేమిస్తుంది. అంత ప్రేమిస్తుంది. కనుక మనం సంఘం రూతు సంఘానికి సాదృశ్యం. రూతు అంత ప్రేమిస్తుందట. కనుక ఆదరణ పొందిన మనము, ఆదరించబడ్డ మనము ఎంతో మందిలో ఆదరణ లేకుంటున్నారు. తర్వాత ఇంకేమంటున్నంటే ముసల్తరం నీకు పోషించిన పోషకుడు న్యాయంతో ఇతడు అంటే అక్కడ బోయేజ్ మన ఓబేద్ గురించి మాట్లాడుతాం. 10వ వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కాబట్టి నించుకునే వానికి దాదిగా కింద చూస్తే అతని పేరు ఓబేద్. ఎంత ఆదరించబడ్డ రూతు తనకు అత్త విషయంలో అంత ప్రేమ కలిగింది. అది సంఘం యొక్క గ్రాటిట్యూడ్. కనుక మనం సంఘానికి సాదరు. మనం సంఘం ఎలా ఉండాలంటే ఆదరించబడ్డ మనము ఎంతో మంది ఆదరణ లేక ఉన్నారు ఈరోజు. అదే విషయం. బోయజ్ గారు ఆయన ఆదరించబడ్డాడు. ఆయనకు మంచి పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, దాసదాసులు ఉన్నారు, బాగా ఆస్తున్నది. ఆయన ఆదరించబడ్డాడు. ఇప్పుడు దిక్కు దశ లేనటువంటి రూతును ఆదరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆదరించబడ్డ రూతు కూడా ఆమె కూడా అతను ఆదరిస్తా ఉన్నాడు. ఎన్ని రెట్లు చూడండి, 7 రెట్లు ఆదరిస్తాం. అది కనుక విశ్వాస జీవితం అంటే ఇవ్వడం, విశ్వాస జీవితం అంటే కృతజ్ఞత కలిగి, విశ్వాస జీవితం అంటే నష్టపోవడం, విశ్వాస జీవితం అంటే మళ్ళీ మనం సంతోషపరచుకొనక, బలవంతుల మనము మళ్ళీ మనం సంతోషపరచుకొనక బలహీన దౌర్బల్యం భరించటకు బదులమైన. కనుక ఆదరణ అనేది ఒక విశ్వాస జీవితంలో ఆదరణకు పెద్దపీట వేయాలి. ఎప్పుడైనా సరే ఎంతో మంది ఆదరణ లేక ఉంటున్నారు. యేసుక్రీస్తు కూడా మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు కూడా పిల్లలారా భోజనం మీ యొద్ద ఏమన్నా అవన్నీ మర్చిపోయాడు ప్రభు. వాళ్ళ ప్రవర్తన మర్చిపోయాడు, వాళ్ళ సిచ్యువేషన్ మర్చిపోయాడు, వాళ్ళ మీద కోపం తెచ్చుకోలేదు. ఎప్పుడైతే ఆదరించబడ్డారో తర్వాత ప్రపంచాన్ని ఆదరించారు, వెళ్ళిపోయారు. అంతే, వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి ప్రపంచాన్ని ఒకటి చేశారు, ప్రపంచానికి సువార్త అందించారు. వాళ్ళు దేవుని ప్రేమను వాళ్ళు అనుభవించకపోతే, ఒకవేళ దేవుడు ఆ రోజు వాళ్ళను యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆదరించకపోతే వాళ్ళు ఆదరించేవారు కాదు. కనుక పరిచర్యలో లాజిక్స్ కంటే ఆదరణ ఇంపార్టెంట్, కోపం కంటే ఆదరణ ఇంపార్టెంట్, పద్ధతుల కంటే ఆదరణ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పరిచర్యలు. కాబట్టి ఆదరణ పొందిన మేము ఎట్టి శ్రమలు ఉన్నవారని అంటాడు. మళ్ళీ చూడండి, కొరింథీ 2 దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలు ఉన్నవారినైనా, అంటే వాళ్ళకున్న శ్రమ మన శ్రమను అనుకున్నప్పుడే మనం ఆదరిస్తాం. అది శ్రమకు భావిస్తాం. మనము ఫీల్ కావాలి, అది నా సమస్య అని మనము ఫీల్ కావాలి. మనం ఆదరించబడుతున్నాం, మనం పొందుతున్నాం అంటే ఏదో మన గొప్పతనం కాదు, లేకపోతే మన ప్రార్థన కాదు, ముఖ్యంగా మన ప్రార్థన కాదు. ప్రభు దయగలవాడు కాబట్టి ఆదరిస్తున్నాం. ఆదరించబడుతున్న మనము ఖచ్చితంగా ఇతరులను ఆదరించాలి. లేకపోతే నువ్వు అన్గ్రాటిట్యూడ్ ఫీల్ అంటాడు దేవుడు. కృతజ్ఞత లేని వానిగా, కృతజ్ఞత దానిగా మనము నిలిచిపోకూడదు చరిత్రలో. కొరింథీ సంఘానికి వాళ్ళు ఆదరణ మాటలు ఇస్తా ఉన్నారు. తర్వాత రిక్వెస్ట్, మా గురించి ప్రార్థన చేయండి రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే కలిసిపోతున్నారు, సంఘంలో కలిసిపోతున్నారు.
సంఘానికి బయట ఉండి మాట్లాడతలేరు వాళ్ళు, సంఘంలో కలిసిపోతూ ప్రార్థన చేస్తుంది. అది కనుక విశ్వాస జీవితము అందరితో కలుపుకొని వెళ్ళిపోవాలి. కలుపుకొని వెళ్ళిపోయినప్పుడే వాళ్ళ మన యొక్క ప్రేమను బట్టి ప్రభులోనికి వస్తుంటారు. కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనము పరిచయం జరిగిస్తే, ఒక గురితోని, ఒక విజన్తోని, ఒక ఆలోచనతోని, ఒక తలంపుతోని మన పరిచయం జరిగించినప్పుడు దాంట్లోనే ఎంతో పరిచయం జరిగించవచ్చు. విజన్తో పరిచయం చాలా ఇంపార్టెంట్. విజన్ లేకుండా ఏ పరిచయం కూడా చేయలేము, ఏ వ్యాపారం చేయలేము, ఏ జాబ్ చేయలేము, ఏ కుటుంబానికి నడపలేము మనం. కనుక విజన్ చాలా ఇంపార్టెంట్. ఒక గురి, ఒక గోల్. వాళ్ళు పరిచయం జరిగించడం అదే ఉద్దేశంతో వెళ్ళారు, అదే ఉద్దేశంతో వెళ్ళారు. కాబట్టి ప్రపంచాన్ని తలకిందులు చేశారు. అటువంటి ఆలోచనతో మనం కూడా ముందు కొనసాగం. దేవుడి వాక్యం ఆశ్రయించును గాక.